2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేసినా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న గూగుల్ సెర్చ్ కూడా కొన్ని సందర్భాల్లో దర్యాప్తులో కీలక ఆధారంగా మారవచ్చు. నేటి డిజిటల్ ప్రపంచంలో మనం చేసే ప్రతి ఆన్లైన్ చర్య ఒక డిజిటల్ గుర్తును వదిలి వెళ్తుంది. దానినే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. అసలు ఇది ఏంటి? తీవ్రమైన నేరాల దర్యాప్తులో పోలీసులు చట్టబద్ధంగా డిజిటల్ ఆధారాలను ఎలా ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, సోషల్ మీడియా వాడినప్పుడు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లేదా లొకేషన్ సర్వీసెస్ ఆన్ చేసినప్పుడు ఆ చర్యలను సంబంధించిన కొన్ని డిజిటల్ రికార్డులు ఏర్పడతాయి. వీటినే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో అధికారులు ఈ డిజిటల్ ఆధారాలను ఇతర సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తారు. కొన్ని కేసుల్లో నేరానికి ముందు లేదా తర్వాత చేసిన ఆన్లైన్ సెర్చ్లు కూడా దర్యాప్తులో ఉపయోగపడవచ్చు. అయితే ఒక సెర్చ్ మాత్రమే నేరాన్ని నిరూపించదు. అది దర్యాప్తులో పరిశీలించే అనేక ఆధారాల్లో ఒకటి. ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తారు. అవసరమైతే కోర్టు అనుమతితో సంబంధిత టెక్ కంపెనీల నుంచి నిర్దిష్ట సమాచారం కోరవచ్చు. కొన్ని దేశాల్లో పరిస్థితులను బట్టి కీవర్డ్ వారెంట్లు లేదా బయోఫెన్స్ వారెంట్లు వంటి చట్టపరమైన ప్రక్రియలు ఉపయోగపడతాయి. ఇక అలాగే ఐపీ అడ్రస్, లాగిన్ వివరాలు, లొకేషన్ సమాచారం వంటి డేటాను కూడా చట్టం అనుమతించే మేరకు విశ్లేషిస్తారు. ఈ సమాచారం ఒకటే సరిపోదు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, ప్రత్యక్ష సాక్షులు, ఫోరెన్సిక్ ఆధారాలు వంటి ఇతర సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తారు. ఇక చాలా మంది ఇంకోగ్నిటో మోడ్లో బ్రౌజ్ చేస్తే తమ ఆన్లైన్ యాక్టివిటీ పూర్తిగా కనిపించదని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇంకోగ్నిటో మోడ్ కేవలం మీ డివైస్లో బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు వంటి లోకల్ డేటాను సేవ్ కాకుండా చేస్తుంది. అయితే మీరు సందర్శించే వెబ్సైట్లు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా చట్టబద్ధ దర్యాప్తులో అవసరమైన సమాచారం పూర్తిగా అదృశ్యమవుతుందని భావించడం సరైనది కాదు. అందుకే ఇంటర్నెట్లో చేసే ప్రతి పనిలో బాధ్యతగా చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించడం చాలా ముఖ్యం. ఇక టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే టెక్నాలజీ నేరాలను ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఇంటర్నెట్ను ఎప్పుడూ మంచి పనుల కోసమే ఉపయోగించండి.